శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 5th చాప్టర్లో 45 శ్లోకాల నుంచి ఎప్పుడైతే బ్రహ్మ వశిష్ఠుల వారిని పిలిచి సంధ్య తపస్సు చేయటానికి వెళ్ళింది, కానీ తనకి తపస్సు ఎలా చేయాలో అవన్నీ తెలియదు కాబట్టి ఆవిడికి ఉపదేశాన్ని ఇచ్చి ఆవిడ మార్గంలో చక్కగా చేసుకోవటానికి వీలుగా అన్నీ చెయ్యి అని చెప్పి ఈ రూపాన్ని ముందు చూసింది కాబట్టి ఈ రూపం కాకుండా వేరే రూపంతో వెళ్ళమని చెప్పాడు. దానికి తగ్గట్టుగా వశిష్ఠుల వారు అక్కడికి వచ్చారు. మానస సరోవరంతో సమానమైన గుణాలతో పరిపూర్ణంగా ఉన్న అక్కడ ఉన్న ఆ చంద్రభాగ పర్వతం దగ్గర ఆ చంద్రభాగ నది ఎక్కడైతే ప్రవహిస్తూ ఉంటుందో అక్కడ సంధ్యని చూశారు వశిష్ఠుల వారు. తీరస్తయా తయారేచే తత్సరః కమలుజ్వను ఉద్యధీనం దుస్సు నక్షత్రం ప్రధూషే గగనం యత. అక్కడ ఆ తీరంలో కూర్చుని ఉన్న సంధ్య పైన కూడా ఆయన దృష్టి సారించారు. ప్రదోష కాలంలో ఎలా అయితే ఉదయిస్తున్న చంద్రుడు అంటే సాయంకాలం ఎలా అయితే సూర్యుడు అస్తమిస్తూ చంద్రుడు ఉద్భవిస్తూ ఉంటాడో అలాగా నక్షత్రాలతో ఆకాశమందు విరాజమానమైన ఎలా అయితే చంద్రుడు ఉంటే ఆహ్లాదకరంగా ఉంటుందో అలాగే కమలాలతో శోభాయమానంగా ఉన్న ఆ సరోవర యొక్క తీరంలో కూర్చునున్న సంధ్య కూడా అంతలాగా శోభాయమానంగా ఉన్నది. ఆకాశంలో నక్షత్రాలతో చంద్రుడితో ఎంతైతే చక్కగా అనిపిస్తూ ఉంటుందో ఆ సమయంలో శోభని పెంచుతూ ఉన్నట్టుగా ఇక్కడ కూడా ఈవిడ ఆ సరోవర తీరంలో అంతలాగా శోభాయమానంగా ఉన్నది. ఎందుకు? అన్నిటి మీద వైరాగ్యంతో అక్కడ ఆవిడ దీర్ఘమైన చింతనతో ఉన్నది. మునిర్దృష్టావాత తాం తత్రాసు సంభావాం సా కౌతుకీ వీక్షాచక్రే సరస్తత్ర బహులోహిత సంఖ్యకం. సుందర భావనతో కూడుని అక్కడ చాలా, ఎందుకు అంటే ఇక్కడ వికారాలు లేవు, దేని మీద కోరిక లేదు, ఆ పరమాత్మ చింతయందే రమిస్తూ పైగా ఇక్కడ ప్రక్షాళన చెందే స్థితిలో ఉన్నది. ఎందుకు అంటే ఇక్కడ ఈవిడ తప్పని కానీ ఎవరు ఏమీ దూషించలేదు, ఏమీ చేయలేదు, కానీ అక్కడ జరిగిన అనర్థాలకు అన్నిటికీ కూడా మూలం నేను కాబట్టి పైగా ఈ శరీరంతో పాపం చేశాను, ఈ శరీరాన్ని నేను విడవాలి, కానీ ఇటువంటి పాపం ఇంకొకరు ఎవరూ చెయ్యకుండా ఉండేలా ఒక మార్గాన్ని నేను స్థాపన చేసి అప్పుడు ఈ శరీరాన్ని వదలాలని ఇటువంటి ఉన్నతమైన భావనలతో ఉన్నది. అందుకే ఇక్కడ సౌందర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనిపించే రూపురేఖల్లో కాదు ఉన్నది అసలు సౌందర్యం, మన వ్యక్తపరిచే భావనలతో ఉంటుంది. పైగా ఆ భావన అంతరంగికమైన మాలిన్యాల రహితమైన శుద్ధత్వంగా ఎప్పుడైతే ఉంటున్నావో అది అసలైన సౌందర్యం. బాహ్యానికి నువ్వు ధరించే ఆ నగలు కాదు నీ సౌందర్యం, బాహ్యానికి నువ్వు ఏదైతే పట్టు వస్త్రాలు చాలా ఇటువంటి బ్రాండెడ్ వేసుకున్నాను అయ్యే అవి కాదు సౌందర్యము. అసలైన సౌందర్యం ఎక్కడుంది అంటే నీ మాటల్లో ఉంటుంది, నీ చూపుల్లో ఉంటుంది, అలాగే నీ హావభావాలలో ఉంటుంది. అందుకని ఆ సంధ్యని చూశాడు ఈ వశిష్ఠుల వారు. అక్కడ కూర్చుని ఉన్నది ఆవిడ్ని చూసి ఆ మునీంద్రుడు కూడా ఆయనకు కూడా కుతూహలం కలిగింది. అంటే ఇక్కడ నిజంగా పరిపక్వత చెందిన స్థితిలోకి చేరటమే చాలా అరుదుగా జరుగుతుంది అందరికీ. అన్నిటి మీద వైరాగ్యంతో పరమాత్మ మీద రమిస్తూ పైగా ఇట్లాంటి సద్భావనతో ఉన్నది. అందుకే ఆవిడ ఎందుకు కూడా ఈయనకి కుతూహలం కలిగింది అంటే అక్కడ ఈవిడికి ఉపదేశించడానికే వచ్చాడు. ఆయనకి తెలుసు ఈయన ఎందుకు వచ్చాడు, ఆవిడికి తెలీదు, కానీ ఈయన ఆ సందర్భానికి అక్కడికి ఆ పనికే వచ్చాడు. అందుకుని ఆయనకి ఎలా అనిపిస్తుంది అంటే బృహల్లోహిత అన్న పేరు గల సరోవరం కూడా అక్కడ మళ్ళీ పక్కనే ఉన్నది, దాన్ని కూడా చూశాడు ఆయన. చంద్రభాగా నది తస్మాత్ ప్రాకారా దక్షిణాం బూధిం యాంతి సచైవ దదృశే తేన సాను గిరే మర్హత. ఆ చంద్రభాగా పర్వత శిఖరంతో దానికి మళ్ళీ ఎలా అయితే ఈ నదులు అన్నది పాయల్లాగా వెళుతూనే ఉంటాయి, అదొకటి ఇదొకటి అటుపక్క ఇటుపక్క ఇవన్నీ మళ్ళీ వెళ్ళి కలిసేది కొన్ని ఉంటాయి, కొన్ని కలవకుండానే అటు ఇటు వెళ్ళిపోతుంటాయి, మళ్ళీ పాయల్లాగా విడిపడిపోతూనే ఉంటాయి. అయితే అక్కడ బృహల్లోహిత అన్న పేరు గల సరోవరాన్ని కూడా ఈయన చూశాడు. అది ఆ పర్వత శిఖరం నుంచి దక్షిణ వైపుగా
అటువైపుగా అది ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే చంద్రభాగా నది కూడా అతడు దర్శించాడు. అంటే ఇదొక పక్క, అదొక పక్క అన్నట్టుగా ఇవి ప్రవహిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ ముందుగా చుట్టుపక్కలున్న ప్రదేశాలలో ఉన్న ఇవన్నీ కూడా చూస్తూ, పైగా అక్కడ ఏ కార్యాని కోసం వచ్చాడో ఆవిడ్ని కూడా చూశాడు ఈయన. నిర్విద్య పశ్చిమం సాతు చంద్రభాగస్య సానది యథా హిమవతో గంగా తథా గచ్చతి సాగరం. ఈ చంద్రభాగా పర్వతానికి అది చాలా విశాలంగా ఉంది. అయితే ఇంత విశాలంగా ఉన్న పర్వత శిఖరం నుంచి ఒకవైపుగా ఒక నది, ఇంకోవైపుగా ఇంకొకటి, ఇవన్నీ దర్శించాడు. హిమాలయాల నుంచి ఎలా అయితే సముద్రం వైపుగా వెళ్ళే గంగా, అలాగే చంద్రభాగా యొక్క ఈ పర్వత శిఖరం నుంచి దాన్ని ఛేదిస్తున్నట్టుగా ఒక పక్క బృహల్లోహిత అది సముద్రం వైపుకే ప్రవహిస్తుంది. ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్కడికి? నదులన్నీ చేరేది సముద్రానికి. తస్మిన్ గిరో చంద్రభాగే బృహల్లోహితతీరగా సంధ్యాం దృష్ట్వా తాపప్రచ్చ వసిష్ఠః సాదరం తదా. ఆ చంద్రభాగా పర్వతం మీద ఆ సరోవరాలు అవన్నీ చూసి, అలాగే అక్కడ కూర్చున్న సంధ్యని కూడా చూసిన వశిష్ఠుల వారు చాలా ఆదరపూర్వకంగా ఆవిడ దగ్గరికి వచ్చి ఆ వశిష్ఠుల వారు సంధ్యతో మాట్లాడుతున్నారు. వసిష్ఠ ఉవాచ కిమర్థమాగాత భద్రే నిర్జనం త్వం మహీధరం కస్య వా తనయా కిం వా భవత్యాపి చికీర్షితం. ఈవిడ ఎవరికన్నా ఆయనకి తెలియదా? పైగా ఈవిడ ఇక్కడికి ఎందుకు వచ్చిందో ఆయనకి తెలియదా? అన్నీ తెలిసి కూడా చాలా సందర్భాల్లో ఇప్పుడు దేవతలందరూ కూడా విష్ణు దగ్గరికి వెళ్ళినా, దేవతలందరూ కలిసి మళ్ళీ ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళినా, మీ రాకకి కారణం ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు మా ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు తెలియదు, కానీ పరమాత్మకు తెలియదా? తెలిసి కూడా ఎందుకు అడుగుతారు? తెలిసి వాళ్ళు మళ్ళీ అడగటానికి కారణం ఏమిటి అంటే ఇది లీలగా చెప్తున్నారు. పైగా ఇది చదివిన వాళ్ళు తరించిపోతారు, విన్నవాళ్ళు తరించిపోతారు. ఇవన్నీ చెప్పేది ఏంటి అంటే సమయం, సందర్భం అన్నది ఒకటి ఉంటుంది. దాని ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ క్షణంలో నేను వికారాలకి లోబడి ఉండొచ్చు, మరో క్షణంలో నేను వికారాల నుంచి దూరంగా అవ్వచ్చు. అలాగే ఈ క్షణంలో నేను వికారాలకి దూరంగా ఉన్నాను, మరో క్షణంలో మళ్ళీ మాయామోహాల కారణంగా మళ్ళీ వాటికి నేను లోబడచ్చు. ఒక కారణంతో, ఒక కోరికతో ఒక క్రతువు చేస్తాను, ఆ మళ్ళీ అది అయ్యే లోపల కొత్త కోరిక రావచ్చు, ఉన్న కోరిక కూడా వెళ్ళిపోవచ్చు, ఏదన్నా జరగచ్చు. ఇది కారణం. అందుకే ఆవిడ్ని చూసి అడిగాడు, ఇక్కడ నిర్జనమైన ఇటువంటి పర్వత ప్రదేశంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? అసలు నువ్వెవరు? ఎవరి కూతురువి నువ్వు? ఇక్కడికి రావటానికి గల కారణం ఏమిటి అని ఆయన ఆవిడ్ని అడిగారు. అంటే ఇటువంటి ప్రదేశాల్లో ఎవరు రారు, వచ్చినా ఎవరితో ఉన్నా కలిసి వస్తారు, కానీ ఒక్కళ్ళే రావటం, అక్కడ ఒక్కళ్ళే ఉండటం. అందుకని ఏ ప్రయోజనం కోసం ఇక్కడికి వచ్చావు? అసలు నువ్వు ఎవరి కూతురివి? ఏ కోరికతో ఇక్కడ వచ్చి ఇలా కూర్చున్నావు అన్నాడు. ఏతదిచ్చామ్యహం శ్రోతుం వద గుహ్యం నా చేద్భవేత్ వదనం పూర్ణచంద్రాభాం నిశ్చేష్టం వా కథం తవా. ఓ పూర్ణచంద్రుడితో సమానమైన ముఖం కలిగి ఉన్న దానిలాగా ఉన్నావు. ఇది చెప్పగలిగిన విషయమైతే నాకు చెప్పు, ఇది రహస్యమైనది అయితే మటుకు నాకు చెప్పద్దు. అలా కాకపోతే నాకు చెప్పాలని అనుకుంటే నేను వినాలని, అంటే తెలుసుకోవాలని నేను అడుగుతున్నాను, అందుకు నాకు తెలపగలిగితే ఆ విషయాన్ని చెప్పమని అడిగాడు. బ్రహ్మో ఉవాచ తచ్చుత్వా వచనం తస్య వశిష్ఠస్య మహాత్మనః దృష్ట్వా చాతాం మహాత్మానాం జ్వాలంతమివ పావకం. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నారు. వశిష్ఠుల వారు ఎప్పుడైతే ఆ ప్రదేశంలో కూర్చున్న సంధ్యతో ఇలా మాట్లాడేసరికి అక్కడ అగ్నితో సమానమైన తేజస్సుతో ఉన్నాడు ఆ వశిష్ఠుల వారు. అందుకుని అలా ప్రజ్వలిస్తున్న ఆయన్ని చూసేసరికి శరీరాదృగ్బ్రహ్మచర్యం విలసంతం జటాధరం సాదరం ప్రణిపత్యాత సంధ్యోవాచ తపోధనం. పైగా తేజస్సుతో ఉన్నాడు. ఆ తేజస్సు ఎలా ఉంటే అగ్నిలాగా ఉన్నది. పైగా బ్రహ్మచారిలో ఉన్నాడు, జటలు ధరించి ఉన్నాడు, ఆదరపూర్వకంగా. పైగా ఇక్కడ వేరొక వికారం లేకుండా చాలా నిష్కల్మషంగా ఆయన అడుగుతున్నాడు.
అందుకని ఆయన యొక్క వేషధారణ, ఆయన యొక్క మాటలు అవి చూసి ఒకటానికి ఇంకోటి అన్నట్టుగా శోభలు పెంచేలాగా ఉన్నాడు. అందుకని తపోధనుడు అన్న గౌరవంతో ఆయనకి నమస్కరించి అప్పుడు సంధ్య ఆ వశిష్ఠుల వారితో మాట్లాడుతుంది. సంధ్యో ఉవాచ యథార్థమాగత శైలం సిద్ధం తన్మే నిబోధ తవ దర్శనమాత్రేన యన్మే స్వేత్సయతి వై విభో. ఆ సంధ్య వశిష్ఠుల వారితో ఇలా చెప్పింది. ఏమని? ఓ విభా అంటే ఇక్కడ ఆయన తేజస్సంపన్నతో ఉన్నాడు. అందుకుని ఓ బ్రాహ్మణోత్తమ, నేను బ్రహ్మ ఒక్క పుత్రికను. పైగా ఇక్కడ ఈ ప్రదేశానికి ఈ సిద్ధ పర్వతం మీద నేను వచ్చిన ఉద్దేశాన్ని అది మీ దర్శన మాత్రంతో నాకు పూర్ణమైపోయిందన్న భావనతో నేను తలుస్తున్నాను. అందుకే ఇప్పుడు మీకు చెప్తున్నాను అంది. అంటే ఒక సందర్భంలో ఎక్కడైనా సరే ఏ క్రియ అయినా సరే ఒక కార్యం లేకుండా జరగదు, కారణం ఉంటూనే ఉంటుంది. ఇక్కడ ఈ సందర్భానికి ఆ సద్భావంతో వచ్చినప్పుడు అందుకే యద్భావం తద్భవతి అంటారు. సద్భావన సంకల్పం మనకి ఎందుకు చెప్తారు? దేనికన్నా పూనుకునే ముందు చెయ్యమని. నువ్వు ఎప్పుడైతే అంతలాగా నిష్కామ భావంతో నిస్వార్థంగా అంతరంగికంగా బాహ్యంగా శుచిగా ఉండి ఏదైతే తలంపు మొదలవుతుందో దానికి తగ్గట్టుగా అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి. భావన మారితే అన్నీ మారుతాయి. ఇది మారినప్పుడు నువ్వు మారే అవకాశం కూడా కోల్పోతావు. అందుకే ఇక్కడ ఆ సందర్భానికి ఆయన అక్కడ వచ్చాడు. పైగా ఎటువంటి వాడు వచ్చాడు? అగ్నితో సమానమైన తేజస్సుతో ఉన్నాడు ఆయన, తపోనిధి. అందుకే అప్పుడు ఇది చెప్తాను అని చెప్పింది. ఎందుకంటే ఇలా ఈ ప్రదేశంలో ఎవ్వరూ లేని నిర్జనమైన ప్రదేశంలో ఒకళ్ళు తటస్థించారు అంటే అక్కడ మళ్ళీ పరమాత్మ అనుగ్రహం కృప ఉంది కాబట్టి ఈ సందర్భానికి వీళ్ళు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. అందుకే నేను చేసే తపస్సు ఆ తలంపు ఇక్కడ నాకు నెరవేరిపోతాయి అన్న భావన కలిగింది. అందుకే ఇవి చెప్పటానికి పూనుకుంది. తపశ్చతుర్మహం బ్రహ్మన్ నిర్జనం శైలమాగత బ్రాహ్మణోహం సుతా జాత నాం సన్యేతి విశ్రుత. ఇక్కడ నిర్జమైన ఈ పర్వతం దగ్గరికి నేను తపస్సు చేయాలన్న కోరికతో వచ్చాను, కానీ నాకు ఎలా చెయ్యాలో తెలీదు. నా పేరు సంధ్య, నేను ఆ బ్రహ్మ ఒక్క పుత్రికను. ఆ సంధ్యానామతో నేను అందరూ పిలుస్తారు అని చెప్పింది. యది తే యుచ్యతే సహం మాం త్వాం సముపదేశయ ఏతచ్చికీర్షితం గుహం నాణ్యం కించన విద్యతే. ఏదైతే మీరు నాకు చెప్పటం ఉచితం అని అనుకుంటే, అంటే నాకు చెప్పటానికి నాకు అర్హత ఉంది, నాకు చెప్పచ్చు అని అనుకుంటే నాకు ఉపదేశాన్ని ఇవ్వండి. నేను ఇక్కడ తపస్సు చేసుకోవాలని వచ్చాను కాబట్టి, పైగా ఇది గోపనీయం అంటే ఇది రహస్యమైనది కాకపోతే నాకు చెప్పచ్చు అని అనుకుంటే నాకు అది సెలవివ్వండి. అంటే ఇక్కడ తపస్సు ఎలా చేసుకోవాలి అది నాకు చెప్పండి, సెలవివ్వండి అని అడిగింది. అజ్ఞాత్వం తపసో భావం తపోవనముపాశ్రిత చింతయ పరిశుష్యేహం వేపతే మనోమమ. ఈ తపస్య విధి విధానాలు ఎలా చెయ్యాలి ఆ నియమాలు అవన్నీ నాకు తెలీదు. అవేమీ తెలియకుండానే నేను ఇక్కడికి వచ్చేసాను. చెయ్యాలన్న భావనతో వచ్చేసాను, కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఆ నియమాలు ఏంటి ఇవన్నీ నాకు తెలీదు. కానీ ఇక్కడ నేను ఆ ఆలోచనలతోనే ఇక్కడ కూర్చుని ఉన్నాను. అందుకే ఇక్కడ నాకు ఆ మనస్సంతా కూడా భయానికి లోబడిపోయి ఉన్నది. ఎందుకు లోబడిపోయి ఉన్నది? చెయ్యాలని అనుకుంటున్నావు, కానీ ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో ఏమీ తెలియదు. అందుకే ఆ ఆలోచనలో కృషించుకుపోయాను. ఎందుకంటే చెయ్యవలసింది ఎలాగన్నది నాకు తెలీదు, కానీ అది చెయ్యాలి అంటే నాకు మార్గం అంటే దీన్ని ఇలా ఇలా చెయ్యాలన్నది తెలియాలి కదా. అందుకే నా హృదయం అన్నది కంపించిపోతూ ఉన్నది. బ్రహ్మో ఉవాచ ఆకార్యతస్య వచనం వసిష్ఠో బ్రహ్మవిత్తమః స్వయం చ సర్వకృత్యజ్ఞో నాణ్యత్కించన పుష్టవాన్ అతాతాం నియతాత్మానాం తపసేతి ధృతోధమాం ప్రోవాచ మనసా స్మృత్వా శంకరం భక్తవత్సలం. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఇక్కడ బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడు అయిన ఆ వశిష్ఠుల వారు సంధ్య చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత మళ్ళీ
సంధ్యతో ఏమీ చెప్పకుండానే మళ్ళీ ఆవిడకి ఇంకేమీ అడగలేదు, ఇంకో మరో ప్రశ్న అన్నది అడగకుండానే. ఎందుకంటే అంతకు ముందే ఆయనకి తెలుసు, బ్రహ్మే పంపించింది, బ్రహ్మ ఒక పుత్రిక అని తెలుసు, అక్కడికి వెళ్ళిన కారణం తెలుసు, అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చిందో కూడా ఇవన్నీ తెలుసు. అందుకని ఆయన ఇంక మారు మాట మాట్లాడకుండా ఆ మనస్సులో భక్తవాత్సలుడైన ఆ పరమేశ్వరుణ్ణే మళ్ళీ స్మరించాడంటే, ఏ పరమేశ్వరుడైతే అక్కడ జరిగిన అనర్థాన్ని తొలగించడానికి మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ అనుగ్రహించి వెళ్ళాడో ఆ పరమాత్మనే మళ్ళీ స్మరణ చేసి ఆ తపస్సు చేయాలన్న భావన సంధ్యలో కలగటానికి కారణం పరమాత్మే. అందుకుని దాన్ని ఉపదేశించే ముందు కూడా ఆ పరమాత్మనే ఒక్కసారి మళ్ళీ స్మరించి ఆ మనస్సుని వశంలో చేసుకుని అప్పుడు సంధ్యతో చెప్పటానికి పూనుకున్నాడు వశిష్ఠుల వారు. ఇక్కడ మళ్ళీ పరమేశ్వరుడు అంటే మళ్ళీ విష్ణు తక్కువ అని ఉన్నది పరమాత్మ. అది శివ అనుకో, విష్ణు అనుకో, రామ అనుకో, పద్మనాభ అనుకో, ఏదన్నా అనుకో, ఉన్నది పరమాత్మ. నామానికి రూపానికి ప్రతిదానికి అతీతంగా ఉన్నవాడు పరమాత్మ. ఇవన్నీ మనకు సులభంగా అది మార్గాన్ని అనుసరించడానికి వీలుగా ఉన్నవి. ఇవి ఏది పట్టుకున్నా సరే చేరేది అక్కడికే, వచ్చింది అక్కడి నుంచే, ఉన్నది అక్కడే. నీలో నాలో అంతా కూడా వ్యాపించి ఉన్నది సర్వంతర్యామి అయిన ఆ పరమాత్మ ఒక్కడే. వశిష్ఠ ఉవాచ పరమం యో మహత్తేజ పరమం యో మహత్తపః పరమః పరమారాధ్య శంభుర్మనసి ధార్యతాం. వశిష్ఠుల వారు సంధ్యతో ఇలా చెప్పారు, ఓ శుభానన, ఇక్కడ తేజస్వరూపము మహిమాన్వితుడు అయిన ఆ పరమేశ్వరుడు, ఆ తేజస్ సంపన్నుడు, అందరికీ కూడా పరమ ఆరాధ్యుడు పరమాత్మ. అందుకే ఆ శంభుణ్ణి నువ్వు హృదయంలో ధారణ చెయ్యి, ఆరాధించవలసింది ఆయన్ని. ఆ మనస్సన్నది ఆయన్ని ధ్యానంలో స్థిరంగా పెట్టుకో అన్నాడు. ధర్మార్థ కామ మోక్షానాం యాయేకస్వాధీక కారణం తమేకం జగతామాద్యం భజస్వం పురుషోత్తమం. ఈ పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్షాలు. అందుకే ఉత్తమమైన గొప్ప తపస్సు అన్నది ఏంటి అంటే, ఇవన్నీ ఏకైక కారణమైన అన్నిటికీ మూలమైన ఆ పరమాత్మను ఆశ్రయించటము. ఈ సంసారంలో అన్నిటికీ అధికారం, అన్నిటి మీద కూడా అధికారం కలిగి ఉన్నవాడు పురుషోత్తముడైన ఆ పరమాత్మ ఒక్కడే. అందుకని ఆయన్నే ధ్యానం చెయ్యి. మంత్రే నానేన దేవేశం శంభుం భజ శుభానని తేన తే సకల వాప్తిర్ భవిష్యతి న సంశయ. ఓ శుభానన, ఈ యొక్క మంత్రం ఆ పరమేశ్వరుడను శంభుణ్ణి ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తావో దాని ద్వారా సమస్త పదార్థాలన్నీ ఇది లభించదు అంటానికి వీలు లేకుండా అన్నీ లభిస్తాయి, ఇందులో ఎటువంటి సందేహం లేదు అని ఇప్పుడు ఆ మంత్రాన్ని చెప్తున్నాడు. ఓం నమః శంకరాయేతి ఓమిత్యంతేన సంతతం మౌనం తపః సమారంభం తన్మే నిగదతః శృణు. ఇలా ఆయన్ని మనసులో పెట్టుకుని ధ్యానించమన్నాడు. ధ్యానించుకుని ఏం చేయాలి? మంత్రాన్ని ఉచ్చరించాలి. ఓం నమః శంకరాయ ఓం. ఈ మంత్రాన్ని పైగా ఎలా చేయాలి? మౌనంగా ఉండి ఆ తపస్సు అన్నది పూనుకో. మౌనంగా ఉండి ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆ మనస్సు అన్నది పరమాత్మ మీద పెట్టి, ఇప్పుడు నేను విశేషమైన విధులు నీకు చెప్తాను విను అంటే, ఎవరిని ఆరాధించాలి, మంత్రం ఏంటి చెప్పి ఇప్పుడు విధులు చెప్తున్నాడు. స్నానం మౌనేన కర్తవ్యం మౌనేన హరపూజనం ద్వయోః పూర్ణజలాహారం ప్రథమం షష్ఠకాలయోః. ఇది చేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడు కూడా మౌనంగా ఉండి స్నానం చేయాలి. అలాగే ఆ మౌనంగానే ఉంటూ ఆ సదాశివుణ్ణి పూజించుకోవాలి అన్నారు. అయితే 24 గంటలు ఏవైతే ఉంటాయో దాన్ని మళ్ళీ 6 విభాగాలుగా చేస్తారు. షష్ఠకాల అంటారు. అంటే ఏవైతే ఈ 4 భాగాలుగా చేసినప్పుడు 4 గంటలు వస్తాయి. ఈ 4 గంటల కాలం అన్నది మొదటి రోజు మొదలైనప్పటి నుంచి 4 గంటల వరకు ఒకటి, అలాగే తర్వాత ఇంకో అంటే 8 గంటల వరకు ఈ 1, 2 కాలాలలో ఏం చేయాలి అంటే, అప్పుడు నీటిని ఆహారంగా స్వీకరించాలి ఆ 2 కాలాలలో. అంటే నీటిని మటుకే ఆహారంగా స్వీకరించి చేసే ఈ తపస్సు. తృతీయో షష్ఠకాలే తు ఉపవాస పరో భవేత్ ఏవం తపః సమాప్తో వా షష్ఠే కాలే క్రియా భవేత్. ఈ 3వ షష్ఠకాలంలో ఉపవాసం ఉండాలి.
అంటే దాని తర్వాత 8 గంటల తర్వాత ఆ మిగిలిన 4 గంటలు ఉపవాసం ఉండాలి. ఈ ప్రకారంగా ఈ క్రియ అన్నది తపస్య అయ్యేంత వరకు కూడా అలానే కొనసాగించాలి. ఏవం మౌన తపస్యాఖ్య బ్రహ్మచర్య ఫలప్రద సర్వాభిష్టప్రదా దేవి సత్యం సత్యం న సంశయ. ఓ దేవి, ఇలా దీన్ని మౌన తపస్య అంటారు. ఈ ప్రకారంగా ఎప్పుడైతే చేస్తావో, పైగా ఎలా చేయాలి, బ్రహ్మచర్య ఆ ఫలప్రదాత కూడా ఇది ఇస్తుంది. అలాగే సకల కోరికలు కూడా, అందుకే అభిష్ట ఫల ప్రాప్తి అంటారు. ఏదైతే అనుకుంటున్నావో ఆ ఫలితం నీకు లభిస్తుంది. ఇది పరమ సత్యము, ఇందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్పాడు. ఏవం చిత్తే సముద్దిశ్య కామం చింతయా శంకరం సతే ప్రసన్న ఇష్టార్థమాచిరాధేవ దాస్యతి. ఈ ప్రకారంగా ఆ మనస్సులో విచారాలేవీ లేకుండా ఆ పరమేశ్వరుణ్ణే చింతయందు పెట్టుకుంటే, ఇలా చెయ్యటం ద్వారా ఆయన త్వరగా ప్రసన్నుడవుతాడు. నీ అభిష్ట ఫలప్రాప్తి నీకు త్వరగా లభిస్తుంది అని చెప్పాడు. బ్రహ్మో ఉవాచ ఉపవిశ్య వశిష్ఠో అత సంధ్యాయే తపసః క్రియాం తమాభాష్య యథాన్యాయం తత్రేవాంతర్ధతే ముని. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఈ ప్రకారంగా ఆ వశిష్ఠ ముని ఆ సంధ్యకి అక్కడ అన్ని తపస్య విధి విధానాలు అన్నీ చెప్పిన తర్వాత అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయారు. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 5th చాప్టర్ సంపూర్ణం.